అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాట చదువుకుందాం రండి. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు ఒక్కడే, దేవునికి నీ నరులకును మధ్యవర్తియు ఒకడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు. చదవబడిన ఈ మాట మన వెనుకల్లో దేవుడు దీవించును గాక. ఆమేన్. అందరికీ నమస్కారం. మొట్టమొదటి మానవ జాతి తల్లిదండ్రులు ఆదాము హవ్వ అని మన ఛానల్ చూస్తున్నటువంటి వారందరికీ తెలుసు. లోకంలో ఎంతో మందికి ఈ సత్యము తెలియదు. అయితే ఈ సత్యము తెలిసిన వాళ్ళతోనే నేను మాట్లాడుతున్నాను. ఒకవేళ తెలియని వారైతే తెలుసుకోండి. ఈ లోకంలో మొట్టమొదటి ఆది పితరులు, మొట్టమొదటి పురుషుని పేరు తండ్రి పేరు ఆదాము, మొట్టమొదటి స్త్రీ పేరు, మొట్టమొదటి తల్లి పేరు హవ్వ. వారి యొక్క సంతానమే ఈనాడు భూమి మీద అన్ని దేశాలలో ఉంది. అసలు మనుషులు అనబడిన వారందరూ కూడా వాళ్ళ సంతానమే. అయితే ఆ మొట్టమొదటి జంట, మొట్టమొదటి తల్లిదండ్రులు దేవునితో మాట్లాడేటువంటి వారు, ముఖాముఖిగా చూసేటువంటి వారు దేవుణ్ణి. దేవుడు వద్దని చెప్పిన పని చేయడం వల్ల వారు దేవునితో సహవాసాన్ని కోల్పోయారు. వారిలోనికి దేవుడు చెప్పినటువంటి పని చేయని గుణం, తరువాత వద్దనేటువంటి పని చేసేటువంటి గుణం, స్వభావం వారి యొక్క జీవితంలోనికి వచ్చింది, వారి యొక్క శరీరంలోనికి వచ్చింది, వారి రక్తంలో ఉన్న ఆ గుణం ఆ రక్తంలోకి వచ్చేసింది. దానిని బట్టి పుట్టినటువంటి మనుషులందరూ కూడా అదే గుణాన్ని పంచుకొని పుడుతున్నారు. ఆ కారణాన్ని బట్టి మనుషులకు మరణం వచ్చింది, మనుషులు దేవుణ్ణి చూడలేకపోతున్నారు. ఇలాంటి అనేకమైన నష్టాలనేటివి ఏర్పడ్డాయి. ముఖ్యంగా దేవుణ్ణి చూడలేకపోతున్నారు. అయితే మనుషులకు దేవునికి మధ్యలో చాలా పెద్ద గ్యాప్ అనేది వచ్చేసింది. దేవుడు మనుషులకు కనపడని పరిస్థితి, మాట్లాడని పరిస్థితి వచ్చేసింది. అందుకే ఈ యొక్క పరిస్థితిని ఫుల్ఫిల్ చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది. దేవునికి మనుషులకు సంబంధాన్ని ఏర్పాటు చేసేవాళ్ళు కావాలి. దేవునికి మనుషులకు మధ్యలో మధ్యవర్తిగా ఉండేటువంటి వాళ్ళు కావాలి. మరి మనుషులు దేవునికి మనుషులకు మధ్యలో మధ్యవర్తిత్వము వ్యవహరించడానికి సరిపోతారా అంటే సరిపోజాలరు. మరి దేవుడే మనుషులతో సంబంధం పెట్టుకుంటాడా డైరెక్ట్గా అంటే మనుషులు దేవునితో సమాధానపడి సంబంధం పెట్టుకుంటే అది సాధ్యపడుతుందేమో. కానీ ఇప్పుడు దేవుడే మనుషుల దగ్గరికి రావాలి అంటే ఆయన ప్రభావాన్ని ఏ మనుషుడు కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితి. దాని కొరకు దేవుడు తన యొక్క ప్రభావమును తగ్గించుకొని, తన్ను తాను రిక్తువుగా చేసుకొని ఈ లోకములో 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభువుగా జన్మించాడు. ఆయన మరి తండ్రి అయినటువంటి దేవునికి మనుషులకు మధ్యలో ఉన్నాడు. సంపూర్ణ మానవుడుగా, సంపూర్ణ దేవుడుగా దేవునికి మనుషులకు ఆయన వారధిగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువుల వారు. యేసుక్రీస్తు ఈనాడు మధ్యవర్తిగా ఉన్నాడని మనం ఇక్కడ చదువుకున్నాం. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒకడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు అని చెప్తున్నాడు. ఈ మధ్యవర్తి ఎందుకు అవసరమయ్యాడు? దేవుడే అయి ఉండి ఆయన మనుషులకు దేవునికి మధ్యలో మధ్యవర్తిగా కావలసి వచ్చింది. ఎందుకు అంటే దేవుణ్ణి మనుషులు చూడలేకపోతున్నారు. దేవుడు ఉన్నది ఉన్నట్టుగా ఆయన ప్రభావంతో మనుషుల దగ్గరికి వస్తే మనుషులు బ్రతకలేరు. దేవుడు చేసిన సూర్యునే మనుషులు చూడలేకపోతున్నారు. ఇంకా దేవుణ్ణి డైరెక్ట్ ఎలా చూస్తారు? చూడలేని పరిస్థితి. కాబట్టి దేవుణ్ణి వీరిని దేవునితో, మనుషులతో దేవుణ్ణి మరి ఐక్యపరచడం కొరకు మధ్యవర్తిగా యేసుక్రీస్తు ప్రభువుల వారు ఉండడం కొరకు ఈ లోకంలోనికి ఆయన దిగి వచ్చాడు. 2000 సంవత్సరాల క్రితం కన్యమరియ గర్భము ద్వారా జన్మించి సిలువలో మరణించి తన రక్తాన్ని కార్చి చనిపోయి తిరిగి లేచాడు. ఆయన రక్తమును ఆశ్రయించినటువంటి వారందరికీ దేవునితో సమాధానం కలుగుతుంది. ఈ సమాధానం ఎవరు కావాలనుకుంటే వారికి దొరుకుతుందండి. దేవుడైతే అందరికి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అందరికీ పాపక్షమాపణ ఇవ్వాలి, అందరి నరకం తప్పించాలి, అందరిని పరలోకం చేర్చాలి, అందరిని దేవునితో సమాధానపరచాలనే యేసుక్రీస్తు ప్రభువుల వారు అందరినీ ప్రేమించి అందరికీ తన యొక్క స్వార్థను ప్రకటింపజేస్తున్నాడు. అయితే ఇది చాలా మందికి ఇష్టం లేదు. ఇష్టం లేకపోతే దేవుడు కూడా ఏం చేయలేడు.
కనుక ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు, ఆయన నమ్మినటువంటి వారు, ఆయన చేస్తున్నటువంటి ఈ కార్యము ద్వారా కలిగే ప్రయోజనాన్ని పొందగలుగుతారు. ఆయననే కాదనుకున్నప్పుడు ఆయన చేసిన ప్రయోజనాన్ని వారు పొందుకోలేరు. కాబట్టి యేసుక్రీస్తు అనబడినటువంటి ఈ నరుడు మనుషులకు దేవునికి మధ్యలో మధ్యవర్తిగా ఉన్నాడు. ఆయన ద్వారా మాత్రమే మనుషులు వారి జన్మకర్మ పాపముల ద్వారా విడిపించబడగలుగుతారు. అందుకే ఆయన వారి కొరకు తన రక్తాన్ని కార్చాడు. ఆయన మాత్రమే పరలోకం తీసుకొని వెళ్ళగలుగుతాడు. ఆయన తప్ప ఇక ఏ మార్గం కూడా ఈ లోకములో లేనే లేదు. ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు ఎన్ని మాట్లాడినా దీనిని మించినటువంటి గొప్ప అవకాశం ఇంకా ఏది కూడా లేదు. గనుక యేసునందు విశ్వాసం ఉంచి మీ జన్మ కర్మ పాపములను దేవుని దగ్గర ఒప్పుకొని నమ్మి బాప్తిస్ము పొంది దేవునితో సమాధానపడి బ్రతికితిరా మీరు నరకం తప్పించుకొని పరలోకం రాగలుగుతారు. లేదు, దేవుడు ఏర్పాటు చేసిన యొక్క మార్గమును యేసుని తృణీకరించితిరా నరకమే దిక్కు, ఇక వేరే మార్గమే లేనే లేదు. కనుక ఈ మధ్యవర్తిగా ఉన్నటువంటి ఈ క్రీస్తు యేసు అనబడినటువంటి నరుణ్ణి ఎవ్వరు మిస్ కావద్దు, ఎవరు పోగొట్టుకోవద్దు. పోగొట్టుకుంటే అది ఘోరమైన నష్టం జీవిత కాలంలో. ఇంకా దానిని మించిన నష్టం ఇంకా ఏది లేనే లేదు. సాతానుడు ఎన్నో విడ్డూరమైనటువంటి కల్పనలను కల్పించి మనుషులందరినీ దేవునికి దూరం చేయాలని వాడు కుట్ర పన్నుతున్నాడు. అందులో ఎవరు చిక్కుకోవద్దు, అందులో నుంచి బయటకు వచ్చేసేయండి. నిజదేవుడు, సత్యదేవుడు, జీవం కలిగినటువంటి దేవుడు మనుషులను ప్రేమించి మనుష్యావతారములో ఈ లోకంలో జన్మించినటువంటి వాడు, దేవునికి మనుషులకు మధ్యలో ఉన్న మధ్యవర్తి అయిన ఆ యేసు మాత్రమే మనుషులను రక్షించగలుగుతాడు. ఆయన మనకు అవసరం. కనుక ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించి గుర్తుపట్టి నమ్మి మీరు నరకం తప్పించుకోవాలని నేను మీకు ఈ సువార్తను ప్రకటిస్తూ ఉన్నాను. కనుక ఒకవేళ ఇది మీరు నమ్మితే ధన్యులు. రండి, మీ కొరకు నేను ప్రార్థిస్తాను. కృపగల తండ్రి, దయగలిగిన దేవ వందనాలు. మనుషులను దేవునితో సమాధానపరచడానికి 2000 సంవత్సరాల క్రితం కల్వరి శిలువలో నువ్వు బలి అయ్యావు. ఈ లోకంలో జన్మించావు, చనిపోయి తిరిగి లేచావు, ఆరోహణమయ్యావు, త్వరలో రాబోతున్నావు. మరి ఆ సత్యాన్ని, ఆ వాస్తవాన్ని అనేకులు నమ్మునట్లుగా వారిని మీరు ఆలోచింపజేయండి. ఈ సందేశం ద్వారా ఒక్కరైనా మీరు ఆలోచింపచేయండి. వారి జీవితంలో అద్భుత కార్యాన్ని మీరు జరిగించండి. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకొనమని మీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తూ కృపగా అప్పగించుకోండి. యేసు ఉన్నత నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికీ నమస్కారం.